ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. నేను ముందు నుంచి చెప్పిన, ఇప్పుడు కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, ఈ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించండి అని సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి గారు నన్ను, మిత్రుడు సంపత్ కుమార్ని, సండ్ర వెంకటవీరయ్యని సభలో నుంచి బహిష్కరించారు. మేము పెట్టిన తీర్మానమే విధిలేని పరిస్థితిలో సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తాను, మళ్ళీ ఎన్నడూ తీసుకెళ్ళాలి. సరే, మీరు కొంతకాలం ఓపికగా చూసిర్రు, అవకాశం ఇచ్చిండ్రు, మీకు సహనం ఓపిక ఎక్కువ, మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చుకుంటా ఈరోజు రేపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం జరగకపోతుందా అని ఎదురు చూసిర్రు. ఇక 10 ఏళ్లలో మీ సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉన్నోళ్ళని దించడమే అని మీరు భావించిండ్రు. మీరు అవకాశం ఇస్తే మొదటి సంవత్సరంలోనే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన, సుప్రీంకోర్టులో కేసులు సంవత్సరాల కొద్ది వాయిదా పడుతుంటే నేను అయిన తర్వాత దామన్నని పిలిచిన, మన ఎమ్మెల్యేలు అందరిని పిలిచిన, అక్కడ సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు పడుకుంటూ పోతుంది, ఇంకా దీన్ని వాయిదాలు వేయడానికి వీలు లేదు, మనమే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదులను నియమిద్దామన్నా, నువ్వు ఢిల్లీకి వెళ్ళు, ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని అని చెప్పి వేముల వీరేశాన్ని, మందుల శామ్యుల్ను, గవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మణ్ని, అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ దామన్నకు తోడిచి ఒక కమిటీలాగా ఢిల్లీకి పంపించి మన సిద్ధార్థ్ లూత్రాను, అభిషేక్ సింఘ్వీని, వీళ్ళందరినీ న్యాయవాదులను అందరినీ మన తరఫున సుప్రీంకోర్టులో బలంగా కేసును బెంచ్ మీదకి తీసుకొచ్చి బలంగా వాదనలు వినిపించినాం. ఎందుకు వర్గీకరణ చేయాలని దాని మీద. పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసు చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. దీంట్లో మీరు అందరు పిల్లలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏళ్ళ కొద్దీ వాయిదాలు పడుతున్న దాన్ని 7 మంది న్యాయమూర్తులు ఒక దగ్గర కూర్చోవడం అనేది అంత అల్కగా పని కాదు. ఒకరు కూర్చునుడే కష్టం ఉంది. ఇవాళ రేపు 7 మంది ఒక్కసారి ఇట్లా లైన్గా కూర్చొని మీ వాదనలు వినాలంటే కంటిన్యూస్గా వాదనలు వినిపించి సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ని ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు. ఏ రాష్ట్రం, ఏ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మా సోదరుడు ఎక్కడైతే మద్దతు పలుతుండో, నాకు మంచి మిత్రుడు ఆయన, నాకేం విభేదాలు లేవు. నేను మళ్ళీ మీరు ఎవరైనా అనుకున్నారు, కృష్ణమాదిగతో నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది. ఆయనతో నాకు ఏం చిన్న ఎంట్రకాంత కూడా మాకు భిన్నాభిప్రాయాలు. కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్నను, మోడీని ఎక్కువ నమ్ముతుండ్రు. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాదు, ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ